సో యాక్చువల్గా వాళ్ళు పెట్టినటువంటిది ఏంటంటే మేజర్ ఫోకస్ వచ్చి కంప్యూటర్ విజన్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎవరైతే కంప్యూటర్ విజన్ మిషన్ లెర్నింగ్ సంబంధించినటువంటి ఒక బేసిక్ ఐడియా ఇంక్లూడింగ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేశారండి. చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఏం డిఫైన్ చేశారంటే వాళ్ళు బేసికల్గా ఈ యొక్క 10th ఎపిసోడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ డైవింగ్ ఇన్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ కంప్యూటర్ విజన్ ఏదైతే ఉంటుందో ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ద ఎక్స్పర్ట్ లెక్చర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అని అన్నారు. ఇది ఓన్లీ రీసెర్చర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలప్మెంట్ ఏఐఎంఎల్ కాంపిటెన్సీస్. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంట్రడ్యూస్ ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఏఐ అండ్ ఎంఎల్ అండ్ ప్రొవైడ్ ఎక్స్పోజర్ టు ద అప్లికేషన్స్ అండ్ ఎమర్జింగ్ రీసెర్చ్ ఏరియాస్, ఎనేబుల్ పార్టిసిపేట్ టు బిల్డ్ అండ్ ట్రైన్ అండ్ ఎంఎల్ మోడల్స్, ఆఫర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ యూజింగ్ పైథాన్ అండ్ ఎంఎల్ లైబ్రరీస్ అండ్ డేటా సెట్స్, ఫెసిలిటీస్ ఇంటరాక్షన్ విత్ డొమైన్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఫ్యూచర్లో మీరు కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి. టార్గెట్ యూజీ పీజీ చదివినా పర్లేదు, రీసెర్చ్ స్కాలర్స్ అయినా పర్లేదు, ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా పర్లేదు, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అయినా పర్లేదు, ఇంట్రెస్టెడ్ ఇన్ ఫండమెంటల్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏదైతే ఉంటుందో. సో ఇవన్నీ కూడా అంటే డెఫినెట్గా బిల్డింగ్ మోడల్స్ కానీ చేయడం ఇదంతా ఉంటుంది. అటెండెన్స్ కూడా ఉండాలండి. మీకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అంటే ఈ వీడియోస్ ఎక్కువగా పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తారు. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే మీకు తెలిసినటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉద్యోగం చేస్తారో అంటే ప్రాబబ్లీ ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఎంసెట్ కాలేజీల్లో కానీ ఇలాంటి కాలేజీలు చేస్తారు, వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ ఎన్హాన్స్ అయ్యి వేల మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో నా వీడియోస్లో నేను ఇలాంటి సమ్మర్ ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు స్పెసిఫిక్గా ఫ్యాకల్టీకి కూడా ఎలిజిబిలిటీ ఉందని నేను మెన్షన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో దయచేసి మీకు తెలిసిన మాస్టర్లకే, ఇక్కడేమి యూజీ అంటే కంప్యూటర్ సైన్స్ చదవాలి, మెకానికల్ చదవాలి, ఎలక్ట్రికల్ చదవాలని కూడా ఏమీ లేదండి. ఎవరైతే కంప్యూటర్ విజన్ అండ్ ఎంఎల్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాకల్టీ అయినా రీసెర్చర్స్ అయినా ఈవెన్ జాబ్ చేసే వాళ్ళైనా జాబ్ ఫ్యూచర్లో మారదాం అనుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఓన్లీ 5th జూలై నుంచి 10th జూలై కాబట్టి చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ ఉంటే ఏమి ఉండదండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అన్నట్టుగానే ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు ఓకే అనుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ వరకు ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మీరు చూసుకున్నట్లయితే చేతన్ అరోరా ఐఐటి ఢిల్లీ నుంచి వచ్చి చెప్తాడు. అలాగే సివి జవహర్ ఎవరైతే ఉన్నారో త్రిబుల్ హైదరాబాద్ ఇతర ఫ్యాకల్టీ మేజర్గా చూస్తారు. 85% అటెండెన్స్ కంపల్సరీగా ఉండి తీరాలి. ప్రోగ్రామ్ ఏ రోజు ఏది ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది ఇంకా షెడ్యూల్ ఇంకా వాళ్ళు అప్లోడ్ చేయలేదు. బట్ మీరైతే అప్లై చేసి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే CVIT సమ్మర్ స్కూల్ @IIIT Hyderabad.ac.in ఏదైతే ఉంటుందో దానికి మీరు అప్లై మన మెయిల్ పెట్టినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. IIIT హైదరాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పినటువంటి వర్డింగ్ ఏదైతే ఉంటుందో తమిళ్లో పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టైప్ చేసినట్లయితే ఆ పేజీకి వెళ్తారు. తద్వారా మీరు అప్లై చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. సో ప్రత్యేకంగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్డేట్ అయితే మంచిదండి సొసైటీకి. దయచేసి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన పిల్లలకి ఎలిజిబిలిటీ కానీ ఇయర్ కానీ అలాంటిది ఏమీ లేదు. ఇది జనరల్గా అంత పెద్ద కాంపిటీషన్ అయితే ఉంటుందండి.